మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు ఎలా ఏర్పడతాయి, ఆ దశలు అంతర్దశల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక వ్యక్తి పుట్టగానే తనకు దశ మొదలవుతుందన్నమాట. అది ఎలా మొదలవుతుందంటే, ఆ వ్యక్తి ఏ నక్షత్రంలో పుడతాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహం ఏదైతే ఉందో దాని దశ మొదలవుతుంది. తర్వాత దశ ఆ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో ఆ గ్రహం యొక్క దశ. అలాగే మూడో దశ ఆ తర్వాత వచ్చే నక్షత్రం, అంటే పుట్టిన నక్షత్రం నుంచి మూడో నక్షత్రం అధిపతి అయిన గ్రహం యొక్క దశ అనమాట. ఇలా దశలు అంతర్దశలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి దశలోనూ కూడా మనం ఏ దశ చూసుకున్నా మిగతా 9 గ్రహాలు కూడా అంతర్దశ కింద వస్తాయన్నమాట. ఆ దశానాథుడు ఫస్ట్ వస్తాడు, మిగతా 8 గ్రహాలు కూడా అంతర్దశల కింద వస్తాయి. మనకి రాహుకేతు దోషం, కాలసర్ప దోషం, ఇలా యోగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రెజెంట్ పరిస్థితి అనమాట. అంటే ఏంటంటే, మనం రోజు అన్నం తింటేనే బలంగా ఉంటాం, 4 రోజులు అన్నం మానేస్తే నీరసం అయిపోతాం. అలాగే దశ అంతర్దశ బాగుంటే యోగాలన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా దశ అంతర్దశ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. 90% దశ అంతర్దశ ఎఫెక్టే మన మీద ఉంటుంది. మిగతా గోచారం మిగతాదంతా కూడా ఒక 10% ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా శని దశ ఎలా ఉంటుంది ఒక మానవుడికి అనేది తెలుసుకుందాం. శని దశ వచ్చేసరికి అన్ని రకాలుగా అన్నమాట. ఆడికి ఫస్ట్ నుంచి కూడా యాటిట్యూడ్ ఉన్నా, లేకపోతే గర్వం ఎక్కువ ఉన్నా, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నా, కామవాంఛలు ఎక్కువ ఉన్నా, డబ్బు మీద వ్యామోహాలు ఎక్కువ ఉన్నా, ఇష్టం వచ్చినట్టు తిరిగినా అన్నీ అనమాట. అన్నిటిని అణిచేసి కర్మకారకుడు అనమాట. ఒక బుద్ధి వచ్చేలా చేస్తాడనమాట. ఇంకా ఏది కూడా మనం ఒక లైన్లో వెళ్దాం, ఇక నుంచి ఫిక్స్డ్ దారి పెట్టుకుంటాడనమాట. ఇక జీవితంలో ఇలాగే నడుద్దాం. ఏంటంటే మన కర్మకారకుడు పూర్వజన్మ కానివ్వండి, ఈ జన్మ కర్మ కానివ్వండి, ఆ కర్మని సినిమా దశలో అనుభవించేలా చేస్తాడు. కర్మ అనేది కంప్లీట్గా నెగిటివ్గానే ఉంటుందని నేను చెప్పను. ఒకవేళ కర్మ పాజిటివ్గా ఉంటే శని జాతకంలో వక్రిస్తాడు. వక్రించిన శని ఉన్నప్పుడు సినిమా దశ చాలా చక్కగా ఉంటుంది. శని వక్రించి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు జాతకంలో. ఎందుకంటే సినిమా దశ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సినిమా దశలో చాలా వరకు కూడా శని అంటేనే ఏంటి, డిలే, మనశ్శాంతి లేకపోవడం. అంటే ఏంటంటే ప్రతి పని కూడా చాలా నిదానంగా అయ్యింది. శని ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ సినిమా దశలో మాత్రం కొంతకాలం శనిలో శని ఇలా జరుగుతున్నప్పుడు కోసం తన మిత్రగ్రహాలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాగుంటుంది. తనకు శత్రుగ్రహాలు అంతర్దశలో వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా దశ పూర్వజన్మ కర్మ, ఈ జన్మలో కర్మను బట్టే మనకు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సినిమా దశ ఎవరెవరిని బాధ పెడుతుంది, ఎవరెవరికి మేలు చేస్తుంది అనే విషయానికి వస్తే, ఎవరైతే చాలా వరకు మనం మనిషిని చూస్తాం, చాలా మంచోడు అని చెప్తాం, కానీ వాడు వెనకాల చాలా ఉంటాయి అన్నమాట. ఆ కర్మంతా కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా సరే వాడు చాలా మంచోడని చెప్తారు. వాడు చెడ్డోడో మంచోడో ఎవరికి తెలియదు అనమాట. అలాంటి సీక్రెట్ కర్మలు చేసేవాళ్ళు, లేకపోతే తెలిసి కర్మలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. కొంతమంది పైకి ఎదవల్లాగా పనికిమాలినోళ్ళలాగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళు చాలా వరకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే బతుకుతారు. కానీ ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఇసుక్కుంటూ ఉంటారు. కానీ మనసు అయితే మంచిది, ఎవరికి అన్యాయం చేయరనమాట. ఇలా అసలు మనిషిని బట్టి వీడు చాలా మంచోడు, వీడు చాలా చెడ్డోడు అనేది మనం చూసే కళ్ళు కాకుండా వాళ్ళ కర్మను బట్టి ఈ సినిమా దశలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చాలా వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భార్యను కానీ, పిల్లల్ని కానీ, లేకపోతే మీ స్నేహితులను కానీ, లేకపోతే బంధువులను కానీ, తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పెట్టకుండా లైఫ్లో ధర్మబద్ధంగా బతికితే సినిమా దశ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి కూడా మీకు ఇష్టం వచ్చినట్టు బతకడం, అందరినీ బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టినట్టయితే సినిమా దశలో చాలా వరకు అన్ని రకాలుగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆ సినిమా దశలోనే ఎవరైతే
ఎవరైతే శని అనుకూలంగా లేకుండా ఐరన్, ఆయన ఇనుముకు అధిపతి, లోహాధిపతి అనమాట. కాబట్టి ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు అవి ఏదైనా అవ్వచ్చు, స్టీల్ కూడా అవ్వచ్చు, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కర్మకారకుడైన సినిమా దశలో మనం ఈ కొన్ని ఫైల్స్ మీద గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరైనా సరే షూరిటీ సైన్లు అవన్నీ పెడతాం కదా, ఎప్పుడూ 10 ఏళ్ల క్రితం పెట్టుంటాం మనం, అసలు మనకు గుర్తు కూడా ఉండవన్నమాట. ఆడు వడ్డీ కట్టకపోవడం లేకపోతే అసలు కట్టకపోవడము ఇప్పుడు అవి బయటకు వస్తాయి అన్నమాట. మనం చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి జైలు పాలవ్వడం, లేదంటే అపనందలు పాలవడం, పరువు పోవడం, మన కర్మ సరిగ్గా లేనట్టయితే పిల్లలు కూడా మన మాట సరిగ్గా చదవకపోవడం, మన మాట వినకపోవడం, మనం చెప్పిన వివాహాలు కాకుండా వేరే వివాహాలు చేసుకోవడం. ఒకవేళ సినిమా దశ కనుక కొంత చివరిలో వచ్చినట్లయితే 50 ఏళ్ళు 55 ఏళ్ళ తర్వాత వస్తే చూసే దిక్కు ముక్కు లేకుండా బాధలు పడడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే శనికి బెకారోడిని కోటీశ్వరుని చేస్తాడు, కోటీశ్వరుని బెకారోడిని కూడా చేస్తాడు. శని ఓన్లీ పాప ఫలితాలు ఇస్తాడని చెప్పట్లేదు, మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. ఈ సమాజాన్ని బట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండడం అనేది చాలా కష్టం కాబట్టి కష్టం. అయితే ఏంటంటే మిమ్మల్ని మరీ గాంధీ గారిలాగా ఒక చెంప మీద పోతే ఇంకొక చెంప మీద చూపించమంటలేదు, కానీ మనం ఎప్పుడూ కూడా మనకు అన్నం పెట్టిన వాళ్ళని, మనల్ని అభిమానంగా చూసుకున్న వాళ్ళని, తల్లిదండ్రులతో సహా వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళకి ఏదైనా అన్యాయం చేసినా శని వచ్చినప్పుడు చాలా రకరకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత మాత్రం చూపించాలి. ఇంకా మిగతా వాళ్ళు వచ్చినోడు కల్లా బయట వాళ్ళకి వాళ్ళందరూ కూడా కాళ్ళు కడిగి వాళ్ళ నీళ్ళు ఏమీ నెత్తి మీద పోసుకోక్కర్లేదు. మనకు ఎవరైతే ఉపయోగపడ్డారో, మన జీవితంలో ఎదుగుదలకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని బాధ పెడితే 5-6 ఏళ్ళు ఆనందంగా ఉండొచ్చు, కానీ తర్వాత పెద్ద దెబ్బ అనేది సినిమా దశలో కానీ సినీ అంతర్దశలో కానీ పడే అవకాశం ఉంటుంది. సినిమా దశ వచ్చినప్పుడు చాలా వరకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి. మన జీవితంలో అన్ని భాగాలకి శని అధిపతి అవుతాడు. మనం ఇప్పుడు వరకు ఒక్కొక్క గ్రహం కొన్ని కారకత్వాలు అంటాం, శనికి అలా ఏమి ఉండదు. శని అన్నిటికీ కారకత్వం వహిస్తాడు. శని ఆరాధన చేసుకుంటే కోటీశ్వరులు అవ్వచ్చు, శని అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, మంచి స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే శని గనక ఆగ్రహించినా అనుకూలించకపోయినా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాడినైనా సరే ఒక్కసారిగా వాడికి ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, అండ్ ఒక్కసారిగా ఏదో అప్పుల ఊబుల్లోనూ ఏమీ చేయలేని స్థితి అనమాట. అన్నా సరే లిటిగేషన్స్ ఏదో రకంగా అవన్నీ అమ్మడానికి కుదరదు, తినడానికి కుదరదు, కటకటలాడేలా చేసేస్తాడనమాట, మనశ్శాంతి లేకుండా చేసేస్తాడు. కాబట్టి శని దశలు కానీ శని అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శనికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి. భయపెడదామని కాదు, ఇది ఖచ్చితంగా నిజం.